రాష్ట్రంలో రుతుపవనాలు మందగించాయి. వర్షాలు జాడ కనిపించడం లేదు. రోహిణి కార్తె ముందు మురిపించిన వర్షాలు ఇప్పుడు ఆరుద్ర కార్తె వచ్చినా వానలు కురవడం లేదు. వర్షాల కోసం రైతులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కురిసిన అడపాదడప వర్షాలతో దుక్కులు దున్నుకున్న రైతులు భారీ వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకోవడం కోసం రెడీగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వర్షాల కోసం పూజలు చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో రుతుపవనాలు మందగించాయి. వర్షాల జాడ కనిపించడం లేదు. రోహిణి కార్తె ముందు మురిపించిన వర్షాలు ఇప్పుడు ఆరుద్ర కార్తె వచ్చినా వానలు కురవడం లేదు. వర్షాల కోసం రైతులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కురిసిన అడపాదడప వర్షాలతో దుక్కులు దున్నుకున్న రైతులు భారీ వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకోవడం కోసం రెడీగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వర్షాల కోసం పూజలు చేస్తున్నారు రైతులు. రైటిక వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఈసారి నైరుతి రుతుపవనాలు అయితే చాలా త్వరగా వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మనకు ఇంత త్వరగా కూడా నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకాయి. 24న అంటే మే 24న కేరళానికి తాకిన నైరుతి రుతుపవనాలు 2 రోజుల వ్యవధిలోనే ఆంధ్ర తెలంగాణ తీరాన్ని తాకాయి. ఆంధ్ర తెలంగాణ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు దాదాపు 3-4 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన తర్వాత మనకు మేలో చూసుకున్నట్టయితే మే చివరంతా కూడా మనకు మంచి వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మే అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే మేలో మనకు మంచి వర్షాలు కురిశాయి. దాదాపు మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది నమోదైంది. కాకపోతే జూన్ వచ్చేసరికి కూడా మనకు జూన్లో ఇంకా అంటే ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలతో జూన్లో కూడా మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఈసారి మనకు మంచి వర్షాలు, సమృద్ధి వర్షాలు ఉండబోతాయని చెప్పేసి అంచనా వేశారు. కాకపోతే వాతావరణ శాఖ అంచనాలను తలకిందు చేస్తూ మనకు జూన్ మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా పెద్దగా వర్షాలు మనకు కనిపించలేదు. దాదాపు అడపాదడప వర్షాలు తప్పితే పెద్దగా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా అధిక వర్షాలు నమోదవ్వలేదు. అక్కడక్కడ దాదాపు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ పలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షము అప్పుడప్పుడు నమోదైంది తప్పితే ఎక్కడ కూడా మనకు విస్తారంగా వర్షాలు అయితే కనిపించలేదు. దాదాపు గత 2 వారాల నుంచి చూసుకున్నట్టయితే మరింత వర్ష తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు జూన్ మొదటి నుంచి కూడా మనకు ఈసారి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేశాము. కాకపోతే ఎక్కడా కూడా మనకు తేలికపాటి వర్షం అక్కడక్కడ నమోదైంది. ఇక ఉదయం నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు ఎండ తీవ్రత కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అంటే చాలా వరకు కూడా రైతులు కావచ్చు, ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు కావచ్చు, ముందుగా వచ్చిన కాలము వర్షాలతో కూడా ఇప్పటికే చాలా మంది దుక్కులు దున్నారు. కొంతమంది మక్క, సోయాబీన్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఇతరత్ర పంటలకు సంబంధించి కూడా విత్తనాలు నాటారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వర్షాలు ఒక్కసారిగా తగ్గిపోవడం, దాంతోపాటు ఎండ తీవ్రత కూడా గత కొన్ని రోజులుగా అధికంగా నమోదవడంతో ఎప్పుడెప్పుడు ఎండలు వస్తాయా, ఎప్పుడెప్పుడు వర్షాలు కురుస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు ఎప్పుడైనా కూడా రోహిణి కార్తె వచ్చిందంటే చాలు రోళ్లు పలిగే ఎండలు కనిపిస్తాయి అంటారు. కాకపోతే ఈసారి రోహిణి కార్తె మొదలు మనకు మంచి వర్షాలు కనిపించాయి. ఆరుద్ర కార్తె వచ్చిందంటే చాలు ఎక్కువగా వర్షాలు కురుస్తాయి అనుకుంటారు. కాకపోతే ఈసారి అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల్లో కూడా మనకు ఆరుద్ర కార్తె రాబోతా ఉంది. కాకపోతే వర్షాలు అయితే మనకు ఎక్కడా కూడా కనిపించలేవు. అడపాదడప వర్షాలు తప్పితే పెద్దగా వర్షాలు కూడా కురవట్లేదని చెప్పుకోవచ్చు. దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కడా కూడా భారీ వర్షాలు కురవవు అని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో చాలా మంది రైతులు అయితే ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని చెప్పేసి ఆకాశం దిక్కు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే విత్తనాలు చల్లిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ఇప్పటికీ దుక్కులు కూడా సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా, ఎప్పుడెప్పుడు విత్తనాలు చల్లుదామని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళు అయితే చాలా వరకు ఆవేదన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ అనగానే వ్యవసాయ సీజన్కి చాలా మంచి నెలగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే జూన్ నెలలోనే వ్యవసాయానికి సంబంధించి కూడా అన్ని పనులన్నీ కూడా మొదలు పెడతా ఉంటారు. అట్లాంటిది జూన్ నెల మొదల నుంచి కూడా మనకు వర్ష తీవ్రత ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఇక జూన్ మొత్తం కూడా మనకు సాధారణ వర్షాలే కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దాంతోపాటు మనకు జూన్ నెల చూసుకున్నట్టయితే కూడా వర్ష తీవ్రత చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లోటు వర్షపాతము మనకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు
దాదాపు 23% మనకు లోటు వర్షపాతం జూన్ నెలలో కొనసాగుతుంది. దాదాపు జూన్ అంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జూన్ ఎండింగ్ వచ్చేసరికి అంటే జూన్ నెల మనకు చివరిలో వచ్చేసరికి కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అప్పటి వరకు కూడా అంటే మరో వారం రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు తప్పితే పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు ఉండబోవు. చాలా వరకు వర్షాలు తగ్గడంతో కూడా చాలా మంది ఇటు గంగమ్మ తల్లికి కావచ్చు, కప్పతల్లి ఆటలు కావచ్చు, వివిధ జిల్లాలలో కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయని చెప్పేసి వర్షాలు కురవమ్మ అంటూ కూడా ఇటు ఆటలు ఆడుతున్న అంటే అమ్మవారిని కొలుస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు మనకు జూలై ఎండింగ్ లేదా జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటి వారంలోనే మనకు మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అంటే ఇటు ద్రోణులు కావచ్చు, ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు అయితే ఏవి కొనసాగుతూ ఉండడం లేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఉత్తర దాంతోపాటు పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులతో మనకు ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఉదయం నుంచి కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని చిరుజల్లులు దాంతోపాటు ఒక జోరు వర్షం అయితే ఒక 10-15 నిమిషాలు అయితే కురుస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కాస్త వాతావరణం మారిందనే చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మేఘావృతమైన వాతావరణంతో పాటు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే మనకు అక్కడక్కడ నమోదవుతూ ఉంది. ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, దాంతోపాటు బంజారా హిల్స్ కావచ్చు, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి వర్షం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటే ఉదయం అంతా సాయంత్రం సమయంలో మనకు క్యుమ్యూనింబస్ మేఘాలు కమ్ముకొని చిన్న చిన్న చిరుజల్లుతో కూడిన వర్షము అప్పుడప్పుడు కనిపించే అవకాశం ఉంది తప్పితే ఎక్కడ కూడా పెద్ద వర్షాలు అయితే కనిపించబోవు. వచ్చే వారం రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ దుర్గాల్లో అయితే తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు జ్యోతి.